ఏదైతే మొన్న జూనియర్ ఎన్టీఆర్ని తిడతా ఎమ్మెల్యే మాట్లాడినటువంటి మాటలు ఉన్నాయో ఆ మాటలకు సంబంధించి ఎవరైతే ఆ ఎమ్మెల్యే రిలీజ్ చేసుకోడు కదా తను తిట్టినవి ఆ అభిమాని బయట పెట్టాడు. అది కాస్త వైరల్ అవ్వడం, చంద్రబాబు గారి ఆగ్రహం వ్యక్తం చేయడం, ఆ తర్వాత అక్కడ ప్రభాకర్ చౌదరిని ఆయన్ని ఇద్దరిని కలిసి పార్టీ కార్యాలయానికి రమ్మని చెప్పి పార్టీ అధ్యక్షుడు పిలిచి వాళ్ళ క్లాస్ పీకడం జరిగింది. ఇప్పుడు అది బయట పెట్టినటువంటి అభిమానికి ప్రాణగండమైంది. ఇప్పుడు తను జూనియర్ ఎన్టీఆర్ మీద అనంతపురం అర్బన్ టీడీపీ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ అసభ్యకర వ్యాఖ్యల ఆడియో వైరల్ నేపథ్యంలో ఆయన వల్ల తనకి తన కుటుంబ సభ్యులకి ప్రాణహాని ఉందని జూనియర్ ఎన్టీఆర్ అభిమాని టీఎన్ఎస్ఎఫ్ నేత గుత్తా ధనుంజయ నాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో 2 రోజులుగా తన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని ఎవరికంటా పడకుండా తిరుగుతున్న తను మంగళవారం యూట్యూబ్ ఛానల్తో మాట్లాడారు. ఎమ్మెల్యే దగ్గుబాటి తనకు నేరుగా ఫోన్ చేసి బెదిరించింది వాస్తవం అన్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆడియో క్లిప్ ఏఐతో క్రియేట్ చేసింది కాదని స్పష్టం చేశారు. నేపథ్యంలో పోలీసులు తనను సోమవారం బెంగళూరు సమీపంలో అదుపులోకి తీసుకున్నారని, తన వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని, ఇదే విషయాన్ని నారా లోకేష్, నారా రోహిత్లకు కూడా వివరించినట్టు చెప్పడంతో పోలీసులు వదిలిపెట్టారని చెప్పారు. ప్రస్తుతం నా ప్రాణానికి ముప్పు ఉందని, నా భార్య ఎక్సైజ్ కానిస్టేబుల్ అని ఆమెపైన ఒత్తిడి పెంచుతున్నారని వివరించారు. దీని మీద బుధవారం ఎస్పీకి ఫిర్యాదు చేస్తానని చెప్పారు. మరి జూనియర్ ఎన్టీఆర్ దీని మీద ఇంతవరకు నోరు మెదపలేదు. అభిమానులు వాళ్ళు పడతారు మనకెందుకులే అనుకుంటాడా, లేకపోతే ఏమన్నా రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాడా? ఇక్కడ ఈ వివాదం సాగకుండా కంట్రోల్ ప్రభుత్వం చేస్తుందా చూడాలి.